మీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల యొక్క సారాంశాన్ని గమనిస్తూనే ఉన్నాం లేకపోయినా సరే. కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా, సామాజిక ఉద్యమకారులుగా ఇటు కాంగ్రెస్ పార్టీగా కూడా ఏ విధంగా నిర్మాణాత్మకమైన సహకారం అందించాలనే ఆలోచనతోనే పార్టీ పెద్దలతోని, ముఖ్యులతోని కూడా చర్చించిన తర్వాతనే ఈ సమావేశంకు రావడం జరిగింది. భారత ప్రభుత్వము జాతి వైరుధ్యాన్ని, జాతి సమగ్రతకు విఘాతం కల్పించే ప్రయత్నాలు తన కార్యాచరణతో చేస్తున్నది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తనకొచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా, రాజకీయ పక్షాలుగా వివిధ రూపాల్లో వివిధ రకాలుగా మన యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత వచ్చిన సందర్భం ఇది. యూపీఏ లేదంటే ఇండియా కూటమి పక్షాలు పార్లమెంట్లో తమ యొక్క వాణిని వినిపిస్తే ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనం ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్యాచరణను మనం విమలక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితిని తీసుకురావడం అనేది ఊహించనిది కాదు. గత 10 సంవత్సరాల నుంచి కానీ, గత 2 టెన్యూర్లలో వాళ్ళు చేస్తున్న రాజ్యాంగ హననం కానీ, లేకపోతే పౌర హక్కుల యొక్క హననం కానీ క్రమేపీ చివరికి ఎక్కడికి వచ్చిందంటే రాజ్యాంగబద్ధ చట్టాల విషయంలో కూడా ఏ విధంగా వాళ్ళు వివక్షతను, ఆధిపత్యాన్ని చెలాయించాలనో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తున్నాం మిత్రులారా. ముందుగా డీలిమిటేషన్ లేకపోతే నియోజకవర్గాల పెంపు అనే అంశాన్ని తెర మీదకి తెచ్చినప్పుడు స్టేట్ యాజ్ ఏ యూనిట్గా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేటట్టుగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేయాలనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక రాష్ట్రము 425 ఎమ్మెల్యేలతో, 82 ఎంపీలతో, లేదంటే రేపు పెరిగితే 600 మంది ఎమ్మెల్యేలతో, 120 ఎంపీలతో, ఒక రాష్ట్రము 2 ఎంపీలతో, 21 మంది ఎమ్మెల్యేలతో సమానమైన ప్రాతినిధ్యం ఎట్లా అనుకోవాలి? ఈశాన్య ప్రాంతాల్లో 31,000కు 30,000కు నియోజకవర్గాల్లో జనాభా ఉంటుంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల పైచిలకు జనాభాతో నియోజకవర్గాలు ఉంటాయి. కొన్ని హైదరాబాద్తో కూడిన కొన్ని నియోజకవర్గాల్లో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల వరకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి. మరి జనాభా ప్రాతిపదికనైనా లేదంటే దామాషా ప్రాతిపదికనైనా కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్న చట్టాలు రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని వెక్కిరించుకుంటా ఇలా మేము చేస్తాము, అవుతుంది, మీరు ఫాలో కావాల్సిందే అని అంటున్న పరిస్థితి మనం గమనించినప్పుడు ఒక న్యూట్రల్ ఎకడమిక్గా మనం మాట్లాడితే రాష్ట్రాలకు అన్నిటికి కూడా సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించే ప్రయత్నం చేయండి ముందుగా. ఎందుకు దక్షిణాది రాష్ట్రాలే ఈ డిమాండ్ ఎందుకు చేయాలంటే 24% ఉన్న ప్రాతినిధ్యం కాస్త డీలిమిటేషన్తోనో లేకపోతే రేపు వాళ్ళు పెంచుతున్న నియోజకవర్గాల్లో పెరగాల్సిన రేట్లో పెరగకుండా 20% తగ్గడం అనేది ఇక్కడ మనకు పెద్ద సమస్యగా మారబోతున్నది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏ ఎస్సీ ఎస్టీలకు నష్టం జరుగుతుంది, ఏ మహిళలకు నష్టం జరుగుతుందని వాళ్ళు వాదిస్తున్నారో వాళ్ళకే నష్టం జరగబోతున్నది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదనకు పెట్టిన అంశం కనీసం వాళ్ళ అవగాహన కూడా తీసుకోలేదు. హైబ్రిడ్ సిస్టమ్ అంటే వాళ్ళకు అసలు అర్థమే కాలే. 5 రాష్ట్రాలు ఈ దేశ ఉత్పత్తిలో 53% ప్రాతినిధ్యం ప్రొడక్టివ్ స్టేట్స్గా ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు 57% ఇస్తున్నప్పుడు ఒక ప్రత్యేక ప్రాతిపదికన దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గుతున్నప్పుడు ఏ విధంగా ఈశాన్య రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు మీరు ఒక ఫెసిలిటేట్ చేసి చట్టం తెచ్చి ఎక్కువ నియోజకవర్గాల ప్రాతినిధ్యం పెంచినరో మా ప్రాతినిధ్యం తగ్గకుండా చేయమన్న ప్రతిపాదన కనీసం అర్థం కాని స్థితి. హైబ్రిడ్ అంటే మీరు జనాభా ప్రాతిపదికన తీసుకోండి, జీడిపి ప్రాతిపదికన తీసుకోండి, కానీ సమానత్వాన్ని సూచించే విధంగా మీరు చేయండి అని చెప్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు చెప్పినా ఒకడు అంటాడు. అసలు హైబ్రిడ్ సిస్టమ్ ఏంది, దీనికి ఎందుకు మాట్లాడాలని ఒకడు అంటాడు. అసలు కనీసం చర్చ పెడుతుండ్రా మీరు? ఒక దేశం యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటప్పుడు
ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్న స్టేక్ హోల్డర్ యొక్క నిర్ణయాలను కనీసం పట్టించుకోకుండా ఇవాళ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి చేయబట్టి 3 రోజుల్లో 3 బిల్లులు కొట్టేద్దామనే ఉద్దేశంతో ఎంత కుట్రపూరితంగా ఈ బిల్లులు తీసుకొచ్చిన చూడండి. దాంట్లో మహిళా బిల్లును పెడతారు. ఇప్పుడు మనం వ్యతిరేకించేది డీలిమిటేషన్ను నియోజకవర్గాల పెంపునైతే మహిళా బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అని అంటారు. మీరు రేపు పెట్టండి, మళ్ళీ 27వ తారీఖు ఓట్ల లెక్కింపు అయిపోయినాక మహిళా బిల్లు ఒక్కటే పెట్టండి. 2026లో ఏకాభిప్రాయంతో పాస్ అయిన మహిళా బిల్లు ఎందుకు 2026లో డీవియేట్ అయింది? ఇది కదా చర్చ జరగాల్సింది. అది కాదు మహిళా బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లును ఉద్దేశపూర్వకంగా మహిళా బిల్లును ఓడగొట్టిందే మోడీ. ఈరోజు మహిళల గురించి మాట్లాడతారు ఈ దరిద్రులు. మణిపూర్లో మంటలు ఎందుకు మోడీకి గుర్తు రాలేదు? మణిపూర్లో మహిళ యొక్క మాన ప్రాణాలు ఎందుకు గుర్తుకు రాలేదు బీజేపీ నాయకులకు? మణిపూర్లో 2 వర్గాలకు సంబంధించిన మహిళలు కదా చనిపోయింది. ఎందుకు ఒక్కరోజు ఒక ప్రధానమంత్రి హోదాలో ఆ రోజు మోదీ గారి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారో లేకపోతే ఇతరత్ర ఎవరు పాల్గొనలేకపోయిన ఆ రాష్ట్రంలో? మేము ఆ ప్రాంతంలో నేను లాంలా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పోయినండి ఎలక్షన్స్ అప్పుడు. హిల్ ఏరియా ట్రైబ్స్ ఉంటారు, ఎంత మంది చనిపోయిందో కూడా తెలియదు, అక్కడ లెక్కలే లేని స్థితిలో జరిగింది. మరి అక్కడ మహిళ యొక్క రక్షణ గురించి ఎవడు ఆలోచించలేదు? ఈరోజు నేను అంటున్నా ప్రాతిపదిక 2011 ఎందుకు జనాభా లెక్కలు అవుతున్నాయి? 2027లో జనాభా లెక్కల వివరాలు వస్తున్నప్పుడు 2023లోనే పాస్ అయిన మహిళా బిల్లుకు 2024లో ఎందుకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోయినరు? 2011 లెక్కల ప్రకారం మళ్ళీ మహిళా బిల్లుకు ఇలా రిజర్వేషన్లు పెడతారట. 27లోనేమో సెన్సెస్ వస్తాయి. 2011 అంటే ఆ రోజు 128 కోట్ల మంది భారత జనాభా అయితే ఈ రోజు 145 కోట్ల మంది దాటిపోయిండ్రు. పెరుగుతున్న మహిళలకు మరి జనాభా ప్రాతిపదికన పెరగాల్సిన అంశాన్ని పట్టించుకోవట్లే. డీలిమిటేషన్లో కూడా ఎన్నో నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. ఎందుకు ఒక మల్కాజ్గిరిలోనే 30 లక్షలు దాటి ఇలా ఎంపీ నియోజకవర్గం ఉండాలి? కాబట్టి ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు లెక్కలేదు. లేదంటే వెనుకబడ్డ ప్రాంతాల రీతిన కూడా వాళ్ళకు లెక్కలేదు. పైగా పునర్విభజన చట్టంలో ఎంత మనకు ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే సీట్లు పెరిగేటట్టుగా పునర్విభజన చట్టంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 119 అయితే 54 రావాలి, అక్కడ 150 అయితే 225 పెరగాలి. దక్షిణాదికి సీట్లు పెరగడం అంటే ఉలిక్కి పడుతుంది ఉత్తరాది భారతీయ జనతా పార్టీ. అది ఉత్తర భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ఉత్తర భారతదేశానికే పరిమితమైన ప్రభుత్వం. దక్షిణాది పట్ల వివక్ష చూపించడం, ఆధిపత్యం చూపించడం తప్పు అవుతుంది భవిష్యత్తులో అంబేద్కర్ గారు హెచ్చరించింది. ఆ రోజే రేపు ఇసుక తుఫాన్లతో, మంచు తుఫాన్లతో ఢిల్లీ వాతావరణ కాలుష్యం ఉంటుంది, 2వ క్యాపిటల్గా మీరు హైదరాబాద్ను పెట్టుకోండి అని సూచించింది అంబేద్కర్. పట్టించుకోలే. ఇలా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి బానిసత్వం వహించాల్సిన దుస్థితి ఏంది, అగత్యం ఏంది? నిర్ణయాల్లో ఒక రాజ్యాంగంలో ఒక ఓటు, ఒకే మనిషి ఒకే ఓటు, ఒక్కో ఓటు ఒక వాల్యూ, ఒక విలువ. అలాంటప్పుడు నా ముఖ్యమంత్రులతో పని లేనప్పుడు, నా ఎంపీలతో పని లేనప్పుడు, నా ఎమ్మెల్యేలతో పని లేనప్పుడు మరి దక్షిణ భారతదేశం యొక్క ఉనికి అస్తిత్వం ఏంటిది? అంటే మేము చట్టాలు చేస్తాం, మీరు రాటిఫై చేయండి, ఒప్పుకోండి, లేకపోతే లేదు, మీతో ఏంది 20% మనం 80% వాళ్ళు. అంటే ఇట్లా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. దీనికి వ్యతిరేకంగానే కదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ డిమాండ్ చేసింది ఆ రోజు ఆర్ఎస్ఎస్. పార్లమెంటరీ డెమోక్రసీని బల్ల గుద్ది పార్లమెంటరీ డెమోక్రసీ కావాలని చెప్పింది అంబేద్కర్. పార్లమెంటరీ డెమోక్రసీ ఇలా ప్రజాస్వామ్యాన్ని, ఇలా సమానత్వాన్ని పెంచి పోషిస్తుందని ఒక ఆశతోని కింగ్డమ్ స్ట్రక్చర్తో ఉండే ప్రెసిడెన్షియల్ ఫామ్ వద్దు అని అంటే ఈరోజు మళ్ళా మోదీ అనే ఒక ప్రధానమంత్రి ఉంటాడు, కింద 800 మంది 50 బానిసలు ఉంటారు. ముఖ్యమంత్రులు కూడా పెద్ద బానిసలు చేస్తారు. స్టేట్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ యొక్క లక్ష్యం. ఆ రోజు కింగ్డమ్ను మీరు చూడండి, కామన్వెల్త్ స్టేట్స్లో ఎక్కడైనా ఒక చైర్ ఖాళీగా ఉంటుంది పార్లమెంట్లో. ఎవరికి ఇస్తారు? అది బ్రిటిష్ రాణికి ఇస్తారు. హర్ ఎక్సలెన్సీ ఏదేదో పేర్లు, ఏ దేశానికి ఆ దేశం ఒక పేరు పెట్టుకుంటుంది, ఆస్ట్రేలియా ఒక పేరు పెట్టుకుంటుంది. అట్లా
ఆ చైర్ను కొట్టేసింది అంబేద్కర్. ఒక సామాన్యుణ్ణి అక్కడ పెట్టాలి ప్రెసిడెంట్గా అని చెప్పి, అందుకని ఇలా ద్రౌపది ముర్ము లాంటి ఒక గిరిజన ఆదివాసీ మహిళ ఈరోజు ప్రెసిడెంట్గా ఉన్నది. మొన్న ప్రతిభా పాటిల్ ఉండొచ్చు, ఒకరోజు వెంకట్రామన్ గారు ఉండొచ్చు, ఇంకో రోజు ఎవరో ఉండొచ్చు. రాజుకు పుట్టినోడు రాజు కావద్దు, మనిషి ఓట్లకు పుట్టినోడు ప్రజాస్వామ్య నాయకుడు కావాలని కోరుకున్నాడు ఆ రోజు అంబేద్కర్. అందుకనే ఇలా ప్రెసిడెంట్ అనేటోడు ఎన్నుకోబడే నాయకుడు. అది కాదని మళ్ళా రేపు అయిపోయినాక మోడీ ప్రెసిడెంట్ అవుతారట. ప్రెసిడెంట్ ఆయన జీవితకాలం ప్రెసిడెంట్ అయి యోగినో భోగినో నాగినో వస్తాడుగా కింద ప్రధానమంత్రులు జీవితకాలం. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ తెస్తే ఇటు దాటు అటు మార్చి మాజా మచ్చింద్ర లెక్కలన్నీ మార్చి ఇంకో పార్టీ బతకొద్దు, ఇంకో విచారధార బతకొద్దు, ఇంకో ఏది బతకొద్దు. కాబట్టి వీళ్ళ ఆ యొక్క ఆలోచన తెలియంది కాదు. 100 సంవత్సరాల క్రితం 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయినప్పుడే అందరూ సమానం అంటారు అన్నారు వాళ్ళు. మరి మనిషి అంటే నాకు తెలిసి ఈయన్నే ముక్కు ఉంటుంది, ఈయన్నే కళ్ళు ఉంటాయి, ఈయన్నే చెవులు ఉంటాయి, ఈయన్నే మూతుంటుంది. మరి ఇంకో మనిషి అనేటానికి ఇంకేమైనా వెనక కళ్ళు ఫ్లడ్ లైట్లు ఏమన్నా ఉంటాయా? అందరికి చేతులకే తిరుగుంటాయి కదా. కానీ అది కాదు అని ఏదైతే వాళ్ళు మొదలు పెట్టిండ్రో దాన్ని చివరికి అమలు చేసి ఒక కుట్ర చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఆడు ఆ పోరగాని పేరు ఏంది, తేజస్వి సూర్య. నిజంగా నేను మీడియాలో కూడా చెప్పిన, కానీ ఆ సభలో నేనుంటే వాళ్ళు అంతుంటి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, మీరు వివరణ ఇవ్వాలి, రికార్డుల నుంచి తొలగించాలి. ఎవడు వాడు అసలు? వాడు మన దేశం కొరకు వారి కుటుంబమో వాడో వాని పార్టీ ఏదైనా చేసిందా? ఇవాళ 1200 మంది చనిపోయింది ఈ రాష్ట్రం కొరకు. కోదండరాం గారి నాయకత్వంలో వందలాది జేఏసీలు క్షేత్రస్థాయి నుంచి మండల స్థాయి నుంచి కింది వరకు కేసీఆర్ గారితో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ఉద్యమించిన ఉద్యమం రా దరిద్రుడా. ఉత్తపుణ్యానికి ఎవడో చెప్పిండని చెప్పేసి తెలంగాణను పాకిస్తాన్ భారత్ విడిపోయడానికి పోలిస్తే ఇగో గిట్ల ఎలుగా పెడతారు బీజేపీ ఎంపీలు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు ఈడ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అటువైపు పెమ్మసాని, ఇంకొక మంత్రి ఎవరో ఉన్నారు. వీళ్ళకేమైనా రాజకీయ సోయి ఉందా? అందుకనే బీజేపీని బానిసల జనతా పార్టీ అనాలి. బానిసల కంటే హీనంగా వాళ్ళ నాయకులు తయారైండు. కనీసం ప్రశ్నించండి రా. ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ గడ్డ నీళ్లు దాగి, ఈ గడ్డతో ఎన్నికయ్యి, ఈ ప్రజల యొక్క ఓట్లతో ఎన్నుకోబడి తెలంగాణను అవమానిస్తుంటే తెలంగాణ అవమానించలేదనే ఒక నీచమైన రాజకీయ సంస్కృతిని ఈ రాష్ట్రంలో తెస్తే మేము పోలే. కోదండరాం గారు, మేము ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం, మన కిషన్ రెడ్డి గారు పోరయాత్రలో మేము ఇన్ఛార్జీలు వేసుకొని పోలే. సుష్మా స్వరాజ్ గారు, మేము జేఏసీ నాయకులుగా ఆమె బర్త్డే రోజు నడి మధ్యరాత్రి ఆమె ఇంటికి పోయినా కూడా తలుపు తీసి ఆ రోజు ఆమె మా కొరకు సమయం ఇచ్చి ఏం చేయాలి రేపు హౌస్లో అని చెప్పి అన్న తీరు మేము చూసినాం. బీజేపీ నాయకులంటే గిట్ట సొంటకాయగాలు కాదు, ఈ సొల్లుగాళ్ళంతా వాళ్ళకి అసలు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళకి మంత్రి ఇస్తే కూడా మంత్రిలో ఏం చేయాలో కూడా తెలియని వాళ్ళు ఇలా మంత్రులు. ఘటనగా తేజస్వి సూర్యగాడు కూడా ఏదో మాకు మతం పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు వస్తే ఎంపీలైనమంటే, ఎంపీలైతే ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఇలా తెలంగాణను అవమానిస్తే కూడా మాకేం వినపల్లే, ఆయన ఏం అనలే. రాత్రిసారి చెప్పిండట, మనకి కిషన్ రెడ్డికి ఇంటికి వచ్చి చెప్పిండో, మరి చెవిలో ఉన్న గుసగుస చెప్పిండో. కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతం మీద జరుగుతుంది. అంటే వాళ్ళకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మోదీ గారికే తెలంగాణ ఏర్పాటు మీద ఇష్టం లేదు. అరే తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఏమైనా కొట్టుకుంటున్నారా? ప్రేమతో ఉన్నారు. కోదాడ దాటినాక విజయవాడ పోతుంటే కూడా తెలుగు వాళ్ళమని ఒక ప్రేమ ఉంది. పాలకులు అప్పుడప్పుడు జగడాలు తెస్తారు, బార్డర్ పంచాయతీలు తెస్తారు, ఏమో తెచ్చినా కూడా అది రాజకీయ గొడవ. కానీ ప్రజల మధ్యన, తెలుగు ప్రజల మధ్యన వైరుధ్యాలు లేదు. అట్లా తయారు చేసుకున్నాం, మనం మానసికంగా తయారు చేసిన మన జేఏసీ అయినా అటువైపు ఉన్న వాళ్ళైనా కొన్ని రోజులు ఉన్నా కూడా రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని ఒక భావనను తెచ్చినాం. ఈ దరిద్రులకు వీడు ఇక్కడోడు కాడు పాడుగాడు, వాడు మళ్ళా రగులుస్తాడు ఈ పంచాయతీ, వీళ్ళేమో పట్టించుకోరు. కాబట్టి ఈ దేశంలో వాళ్ళు మనం మనవాదం అంటే అదేదో ఇక మళ్ళీ దాన్ని లేపుతా ఉన్నారు. నేనన్నా పురాతన ధర్మానికి సనాతన ధర్మం మూలమైతే అధునాతన ధర్మానికి రాజ్యాంగ ధర్మనే కదా ముఖ్యం. ఇలా హిందువులకు ఎట్లా భగవద్గీత గొప్పదో, ముస్లింలకు ఖురాన్ ఎంత గొప్పదో, క్రిస్టియన్లకు బైబిల్ ఎంత గొప్పదో, భారతీయులకు భారత రాజ్యాంగం అంత గొప్పది. వీళ్ళకు భారతీయులం అనే భావన లేదు, దేశభక్తి మీద మాట్లాడతారు. భారతీయులం అనే భావన ఉంటే
ఈ దేశంలో ఉన్న దళితుని మీద నీకెందుకు ప్రేమ లేదు? అంటరాని వాడని ఎందుకు దూరం పెట్టినావనంటే సప్పుడు లేదు. ఈ దేశంలో ఉన్న బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు వద్దు అని అంటే, అరే నేనంట బీసీల కొరకు రిజర్వేషన్లు కావాలని ఇంత పెద్ద ఎత్తున పోరాడుతుంటే బీసీ చట్టం మీద చర్చ లేదు. నిజంగా మణిపూర్లో మహిళల యొక్క త్యాగమే ఈ దరిద్రులకు కంపల్షన్ వచ్చింది. లేకపోతే అది కూడా ఈ దేశంలో నేను అంటూ చాలా మంది మహిళా నేతల్ని చాలా మందిని కలిసిన అమ్మ ఒక మహిళా ఉద్యమం చేస్తే మహిళలకు ఎప్పుడో అంబేద్కర్ గారు కోరుకొని చనిపోయే ముందు ఆయన మహిళా బిల్లు కానీ బీసీ బిల్లు కానీ భూమిని జాతీయం కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ గురించి ఆయన కొట్లాడి అలిగి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలుగుతాడు. ఆయన ఏదైతే ఆయన ప్రజాస్వామికంగా ఆలోచించాడో దాన్ని ముందుకు తీసుకుపోవడానికంటే ఇంత పెద్ద ఎత్తున మహిళా మూవ్మెంట్ రాకపోయినా సరే చేసిండ్రు మీరు మహిళా బిల్లు సంతోషం. మళ్ళీ దీన్ని ఆపింది ఎందుకు అని అంటే కాంగ్రెస్ అంటున్నాడు. నేనంటున్న చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీ పెద్దలు కూడా అన్నారు భవిష్యత్తులో మహిళా బిల్లు అయ్యేంత వరకు కూడా మనం పోరాటం చేద్దామని. చెయ్యాల్సిందే. ఎందుకంటే 543కి ఇస్తారా 850కి ఇస్తారా 33% మహిళలకు మనం చేసిన బిల్లును అమలు పరచాల్సిందే. దాని కొరకు మనం పోరాడాల్సిందే. దానికి మీ వెంట మేము ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రత్యేకించి దక్షిణాది విషయంలో నేను ఎందుకంటే ఇప్పుడిప్పుడే సంతోషపడుతున్నా. ఏదో చదువుకున్నాం 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలంగాణ కొరకు ఇచ్చినాం. తెలంగాణ వచ్చింది. పోనీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం. ఇప్పుడిప్పుడే మా ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్సీ చేసిండు, విప్పు చేసిండు. ఇక కొంచెం పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం చేయాలనుకుంటే మళ్ళా ఈ దరిద్రుడు మళ్ళా దక్షిణ భారతదేశ ఉద్యమానికి మన సమయం ఇచ్చేటట్టు చేస్తున్నాడు. తప్పదట్టుంది. ఇక జీవితకాలం పోరాటం అన్నట్టుగా మీరు ప్రయత్నం చేయండి. పెద్దలందరూ కూడా మీ వెనుక గతంలో అప్పుడు పాశం యాదగిరి గారు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఉండే హనుమానులు భూమయ్య గారు పెట్టినప్పుడు మొట్టమొదట, తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో, తర్వాత కోరన్ రామ్ గారితో తెలంగాణకి ఇచ్చినట్టుగానే దక్షిణ భారతదేశం యొక్క హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత. చరిత్రలో ఇప్పుడు పుట్టి ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంటే ఇష్టంగా సంతోషపడే వ్యక్తిత్వం కాదు మనందరిది కూడా. రేపు ఈ ప్రాంతం యొక్క ద్రవిడ రాజ్యం ఎంత గొప్పగా విరసిల్లిందో, ఎంత ప్రజాస్వామ్యత వాతావరణం ప్రపంచంలో ప్రణతికెక్కిందో మన అందరికీ తెలుసు, చరిత్ర తెలిసిన వాళ్ళకు. కానీ ఎవడో వలస వచ్చినోడు, మైగ్రెంట్ మైండ్ ఉన్నోడు, ఇంకా చెప్పాలంటే పూలే గారు చెప్పినట్టు ఈ దేశానికి వలస వచ్చి సువస్తు నది తీర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని అణిచివేయకపోతే దక్షిణ భారతదేశం యొక్క ఆత్మగౌరవం కాదు మిత్రులారా. తెలంగాణ కొరకు ఏ విధంగా మనం పోరాడినమో అదే విధంగా దక్షిణ భారతదేశానికి కూడా తెలంగాణ గడ్డ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ప్రాంతం యొక్క లక్షణం అది. ఎంతో మంది ఇక్కడ మాజీలు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. మేము వేదిక మీద ఉండొచ్చు కాక వేదిక ముందు ఉన్న మీరు అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, నాకు ముందు కనబడుతున్నారు. కానీ చరిత్ర మనల్ని గౌరవించే విధంగా ఉండాలంటే మనం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద, వివక్ష మీద, ఆధిపత్యం మీద మనమందరం కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ, దాంట్లో నేనేదో ప్రభుత్వం తరపునో కాంగ్రెస్ తరపునో కాదు, మాలమానాడు తరపున అద్దంకి దాయకర్గా కూడా మీతో ఒక సామాన్య కార్యకర్తకు కూడా మీతో సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనాలి ఇప్పుడు? జై తెలంగాణ, జై తెలంగాణ, జై ద్రవిడ.